హలో ఫ్రెండ్స్, మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు లేదా అధిక బరువును కలిగి ఉన్నప్పుడు మనం ఏ పని చేసినా అలసటగా అనిపించినప్పుడు మనం వైద్యులను సంప్రదిస్తూ ఉంటాం. అప్పుడు డాక్టర్లు మనకు అధిక బరువు తగ్గమని సలహా ఇవ్వడం జరుగుతుంది. అనగా బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్ మెయింటైన్ చేయమని చెప్పడం జరుగుతుంది. మన ఎత్తుకు తగ్గ బరువు ఉండాలని డాక్టర్లు సూచిస్తారు. కాబట్టి డాక్టర్లు మనకు ప్రతిరోజు వాకింగ్ మరియు వ్యాయామాలు చేయమని సలహాలు ఇస్తారు. అనగా మరుసటి రోజే మనం వాకింగ్ చేయడం మొదలు పెడతాం. మనం వాకింగ్ చేసే ముందు ఎక్కడ వాకింగ్ చేయాలో ముందు తెలుసుకోవాలి. మనకు ప్రధానంగా పల్లెటూరులో అయితే మట్టి రోడ్లు, పట్టణాలలో అయితే సిమెంట్ రోడ్లు మరియు డాంబర్ రోడ్లు అనగా తార్ రోడ్లు దర్శనమిస్తాయి. మన తాత ముత్తాతలకి ఇప్పటి వరకు మోకాళ్ళ నొప్పులు అంటే ఏమిటో తెలియదు. ఎందుకంటే వాళ్ళు పల్లెటూరులో ఉండి వాళ్ళు మట్టి రోడ్ల మీద నడిచారు కాబట్టి వాళ్ళకి మోకాళ్ళకి ఎటువంటి సమస్య లేదు. ప్రస్తుత కాలంలో అన్ని చోట్ల సిమెంట్ రోడ్లు మరియు డాంబర్ రోడ్లు దర్శనమిస్తున్నాయి. సిమెంట్ రోడ్ల మీద నడవడం వల్ల మన మోకాళ్ళ జాయింట్ల మీద ఒత్తిడి పడి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. మోకాళ్ళ నొప్పుల నుంచి మనం తప్పించుకోవాలంటే మనం గ్రౌండ్లలో లేదా మట్టి రోడ్లలో వాకింగ్ లేదా రన్నింగ్ చేయడం వల్ల మన మోకాళ్లకు మనం చాలా ఏళ్ళ వరకు మనం కాపాడుకోవచ్చు. ఇప్పుడు మనం బాడీ మాస్ ఇండెక్స్ గురించి తెలుసుకుందాం. మీరు బాడీ మాస్ ఇండెక్స్ చార్ట్ను ఈ వీడియోలో మీరు చూడవచ్చు. బాడీ మాస్ ఇండెక్స్ అనగా ఒక వ్యక్తి యొక్క ఎత్తు మరియు బరువు ఆధారంగా వారి శరీరంలో ఉన్న కొవ్వు యొక్క మొత్తాన్ని అంచనా వేయడానికి ఉపయోగించే ఒక లెక్క. బిఎంఐని ఎలా లెక్కిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. బిఎంఐని లెక్కించడానికి మీ బరువును కిలోగ్రాములలో మరియు మీ ఎత్తుని మీటర్లలో కొలవాలి. తరువాత మీ యొక్క బరువును మీ ఎత్తు యొక్క వర్గంతో మీటర్లలో భాగించాలి. అనగా బిఎంఐ మీ బరువు 100 కిలోగ్రాములు ఉంటే మీ ఎత్తు 6 అడుగులు ఉంటే అప్పుడు మీ ఎత్తును మీటర్లలో కొలవాలి. అనగా అప్పుడు మీ మీటర్లలో ఎత్తు కొలిస్తే 1.82 మీటర్లు అన్నమాట. అప్పుడు 100/1.82 ఇంటూ 1.82 లెక్కిస్తే అప్పుడు మీ బిఎంఐ 30 వచ్చింది. ఈ లెక్కను బట్టి మీరు సాధారణ బరువు ఉన్నారా లేక అధిక బరువు కలిగి ఉన్నారా లేదా ఊబకాయం కలిగి ఉన్నారా అనేది తెలుసుకోవచ్చు. 18.5 కంటే తక్కువ ఉంటే తక్కువ బరువు కలిగి ఉన్నారని, 18.5 నుండి 24.9 వరకు ఉంటే సాధారణ బరువు కలిగి ఉన్నారని, 25 నుంచి 29.9 వరకు ఉంటే అధిక బరువు మరియు ఊబ శాతం కలిగి ఉన్నారని, 30 మరియు అంతకంటే ఎక్కువ ఉంటే ఊబకాయం. కాబట్టి ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శారీరక శ్రమ మరియు వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యకరమైన ఫుడ్ను తినాలి. ఇందులో ఒక విషయం మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే బిఎంఐ అనేది ఒక సాధారణ అంచనా మాత్రమే. మీ ఆరోగ్యం గురించి మరింత సమాచారం కోసం మీరు ఎక్కడైనా వైద్యుడిని మీరు సంప్రదించవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.